హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో తంబిట్టు ఎలా చేయాలో చూద్దాం. ఇది శివరాత్రికి ప్రసాదంగా పెడతారు. హెల్దీ కూడా. ప్రసాదంగానే కాదు, మామూలుగా కూడా చేసుకొని తినవచ్చు. పిల్లలకు కూడా నచ్చుతుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కినాక సిమ్‌లో పెట్టండి. ఏదైనా ఒక గ్లాసుని కొలతగా తీసుకోండి. పైన కింద సమానంగా ఉన్న ఒక గ్లాసుని తీసుకుని, గ్లాసు పుట్నాల పప్పుని తీసుకుని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఎక్కువసేపు ఏం వేగనవసరం లేదు. కొంతసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగినాక పక్కకు తీసుకోండి. అదే గ్లాస్తో సగం గ్లాసు పల్లీలను తీసుకోండి. పల్లీలు కూడా ఇలా వేగినాక పొట్టు తీస్తే ఇలా సులువుగా వస్తే వేగినట్లే. ఇది కూడా చల్లారినాక పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇది ఎండు కొబ్బరి, చిన్న సైజు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టుకుని వేగినాక పక్కగా తీసుకోండి. అదే గ్లాస్తో సగం గ్లాసు నువ్వులను తీసుకోండి. నువ్వులు కొంచెం వేగినాక ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకుని వేయించుకోండి. ఎక్కువసేపు ఏం వేగనవసరం లేదు. తొందరగానే వేగిపోతే పెనం వేడిగా ఉంది కాబట్టి. అదే గ్లాస్తో సగం గ్లాసు మామూలు మనం రోజు వండుకునే బియ్యం తీసుకున్నాను. మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇవి కూడా ఒక 5 నిమిషాల్లోనే వేగిపోతాయి. గ్లాసు పుట్నాలు తీసుకుంటే ఉన్నవన్నీ సగం సగం తీసుకుని వేయించుకుని పక్కకు పెట్టుకోండి చల్లారయ్యే వరకు. ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి. అదే గ్లాస్తో గ్లాసు బెల్లాన్ని తీసుకున్నాను. అర గ్లాసు వాటర్ని తీసుకున్నాను. స్టవ్ మీద మీడియం మంటలో బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. ఇదేమీ పాకం రానవసరం లేదు. కరిగి కొంచెం చిక్కగా అవుతే సరిపోతుంది. ఈ విధంగా కరిగింది కదా, కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. పాకం ఏమీ రానవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకాన్ని కూడా చల్లారనివ్వండి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని ముందుగా బియ్యం వేయించుకున్నాం కదా, బియ్యాన్ని తీసుకోండి. మూత పెట్టి ఫైన్ పౌడర్లా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక ఇది పక్కకు పెట్టుకుని, నేనైతే అదే ప్యాన్ తీసుకుంటున్నాను. మీరు ప్లేట్ అయినా తీసుకోవచ్చు. ఒక జల్లెడ పెట్టుకోండి. దీంట్లో రవ్వ ఉంటుంది కదా, అందుకని ఒకసారి జల్లించుకోండి. రవ్వ లాంటిది ఉంటే తీసేసుకోండి. ఇది కూడా పక్కన పెట్టుకుని అదే మిక్సీ గిన్నెలోకి పుట్నాలు వేయించుకుని పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకుని ఫైన్ పౌడర్లా చేసేసుకోండి. ఇది కూడా ఈ బియ్య పిండిలో వేసుకోండి. అదే గిన్నెలోకి పల్లీలను వేయించుకున్న పొట్టు తీసుకున్నాను. ఇవి ఇందులో వేసుకుని మూత పెట్టిన ఒకసారి మిక్సీ వేసి వెంటనే ఆఫ్ చేయండి. ఎందుకంటే పలుకులుగా ఉంటేనే బాగుంటుంది. మధ్య మధ్యలో తిన్నప్పుడు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. అదే మిక్సీ గిన్నెలోకి నువ్వులు తీసుకుని, మీ దగ్గర ఇలాచీ పొడి ఉంటే చిన్న టీ స్పూన్ వేసుకోండి. లేకపోతే ఇలా 3 ఇలాచీలని ఇందులో వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోండి. ఇవన్నీ చల్లారినాక చేసుకోండి. అప్పుడు ఉండకట్టకుండా పొడి పొడిగా వస్తాయి. ఇది కూడా ఇందులోకి తీసేసుకుని అదే మిక్సీ గిన్నెలోకి ఎండు కొబ్బరి వేయించుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని మూత పెట్టుకుని మిక్సీ వేసుకోండి. ఇది కూడా ముందుగా పట్టిన నువ్వులు పుట్నాల పౌడర్లోకి ఇది కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ ఒకసారి ఫ్రెష్ చేస్తూ అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి. ఇవి బాగా కలిసినాక ముందుగా బెల్లం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో స్టైనర్ సహాయంతో స్టైనర్ చేసుకోండి. ఏమన్నా చెత్త నలకలు ఉంటే వచ్చేస్తాయి. ఇది 3 వంతులు మాత్రమే వేసుకుని ఒక వంతు పక్కకు పెట్టుకోండి. సరిపోతే వేసుకోవచ్చు. మరీ ఎక్కువైతే ఉండ సరిగా రాదు. కొంచెం వేడిగా కానీ ఉంటే ఇలా స్పూన్తో బాగా కలుపుకుని తర్వాత బాగా ఫ్రెష్ చేస్తూ ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా ఉండలు గట్ట లేకుండా. ఇంకో పాకం కొంచెం మిగిలింది, ఇంకా అవసరం లేదు, సరిపోతుంది ఇట్లా. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమే. చాలా సులువుగానే వచ్చేస్తాయి. మనకు నచ్చిన సైజులో చిన్నవి పెద్దవి మనం చుట్టుకోవచ్చు. ఇవి 1 వీక్ వరకు నిలవ కూడా ఉంటాయి. చాలా హెల్దీ కూడా. శివునికి ప్రసాదం కూడా పెట్టవచ్చు.
ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా లడ్డూలా చుట్టుకోవచ్చు, చాలా సులువుగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇది ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను. ఈ క్వాంటిటీకి నాకు ఒక 10 లడ్డూల వరకు వచ్చాయి. ఇలా రెడీ అవుతుంది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.